హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో, క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు మనం వచ్చేసి వీడియోలో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, పర్ మంత్ మనకి ఎంత వస్తుందా, పర్ డే అనేది మనకి ఎంత వస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, అమౌంట్ చేసుకోవాలి, క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ కొనాలి, క్యాబ్ నడుపుకోవాలి హైదరాబాద్లో అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. మీకు డీటెయిల్గా చెప్తాను. పర్ కిలోమీటర్ మనకి ఎంత వస్తుందా, మనకి పర్ డే ఎంత మిగులుతుందా, ఎంత చేతికి వస్తుంది, ఎంత మిగులుతుంది, చేతికి వచ్చిన దానిలో డీజిల్ బొంగ మనకి ఎంత మిగులుతుంది, అలాగే పర్ మంత్ మనకు అనేది ఎంత మిగులుతుంది అని మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్యూటీ స్టార్ట్ చేసి ఎర్నింగ్ అనే ఈరోజు చూసుకుందాం. ఈరోజు వచ్చేసి సండే, టైం వచ్చేసి 9:45 అవుతుంది. బాగా లేట్ అయిపోయింది, సండే కదా, అందుకే లేటుగా ఎక్కిన. మార్నింగ్ వెళ్తే ఏముండవు, నిన్న అలాగే వెళ్ళిన. నిన్నైతే మనకు బుకింగ్స్ అయితే ఏం లేవు. మార్నింగ్ ఒక బుకింగ్ చేసిన, ఈవినింగ్ వచ్చేసి 2 బుకింగ్స్ చేసిన, అంతే. ఇంకా ఏం లేవు బుకింగ్స్ సరిగ్గా, అందుకని నిన్న వీడియో కూడా ఏం చేయలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే సండే, టైం వచ్చేసి 9:45. డేట్ చూసుకున్నట్లయితే June 22 డేట్ ఈరోజు. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓలా, ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం. రెండు అనేది స్టార్ట్ చేసి మనము ఎర్నింగ్ అనేది చూసుకుందాం. అలాగే మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వీడియోకి లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మీకు కొంచెం యాక్టివ్గా చెప్పేకి వీలుంటుంది. నాకు ఎంకరేజ్మెంట్ కావాలి కదా, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే వచ్చేదైతే ఏముండదు, జస్ట్ ఎంకరేజ్మెంట్ వస్తుంది, మీ కాడ నుంచి సపోర్టింగ్ ఉంటుంది. ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీడియోకి ఇంతమంది లైక్ చేసుకుంటున్నారు అని నాకు కొంచెం యాక్టివ్నెస్ అనేది వస్తుంది, సపోర్ట్ చేసి. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనము డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓలా, ర్యాపిడో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను ర్యాపిడోలో వచ్చేసి 590 రూపీస్ ప్లాన్ అనేది తీసుకున్నాను 2 days బ్యాక్. మొన్న నైట్ డ్యూటీ చేశాను కదా, ఆ రోజు 590 రూపీస్ ప్లాన్ తీసుకున్నాను. ఓలాలో వచ్చేసి ఆల్రెడీ మంత్లీ ప్లాన్ నడుస్తుంది 2000 రూపీస్. కొంతమందికి మంత్లీ ప్లాన్ 999 ఇస్తున్నాడు. అది కూడా ఎవరికంటే రైడ్స్ అసలు చేయని వాళ్ళకి, రైడ్స్ అసలు ఒక ప్లాన్ 2000 అంటానే స్కిప్ చేసేసిన వాళ్ళకి, అసలు యాపే స్కిప్ చేసేసిన వాళ్ళకి 999 ఇస్తున్నాడు ప్లాను. ఒకసారి మీరు కానీ యాప్ కానీ తీసేసింటే ఒకసారి ఓపెన్ చేసుకొని అనేది చూసుకోండి. నాకైతే 999 అయితే ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిండు. 5-6 మంది వరకు ఇచ్చిండు 999కి. అది కూడా వాళ్ళు ప్లాన్ తీసుకొని, వాళ్ళు ఒకసారి కూడా ప్లాన్ తీసుకొని వాళ్ళకి 999కే ఇచ్చిండు. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం ఓలా, ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం. రెండు అనేది స్టార్ట్ చేసి డ్యూటీ ఏ దాంట్లో మంచిగా వస్తే దాంట్లో చేసుకుందాం. ఇంకోటి వచ్చేసి ర్యాపిడోలో మనకి కొత్త ఫ్యూచర్ వచ్చింది, నాన్ ఏసీ క్యాబ్స్ అని కొత్తగా వచ్చింది. అంటే నాన్ ఏసీకి, ఏసీకి 3 రూపీస్, కిలోమీటర్ 3 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. అంటే పేమెంట్ తగ్గిలే కానీ నాన్ ఏసీ క్యాబ్స్కి ఇంతమంది ఇచ్చిన పేమెంట్ ఇస్తుండు, కానీ ఇప్పుడు ఏసీ క్యాబ్స్కి 3 రూపీస్ పెంచిండు కిలోమీటర్కి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. కిలోమీటర్ రేట్ కార్డ్ లేదు కానీ ఆ ఫ్యూచర్ అనేది చూపిస్తాను. ఆ రైడ్ పడితే ఎట్లా తెలుస్తుందా అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, క్యాబ్ ఏసీ ఒకటి, క్యాబ్ ప్రీమియం, క్యాబ్ నాన్ ఏసీ 3 అనేది ఉన్నాయి. ఇంతకుముందు క్యాబ్ ఎకనామిక్, క్యాబ్ ప్రీమియం అని ఉందా. ఇవి క్యాబ్ నాన్ ఎకనామిక్ తీసేసి క్యాబ్ నాన్ ఏసీ ఒకటి, క్యాబ్ ప్రీమియం ఏసీ ఒకటి పెట్టిండు. క్యాబ్ ప్రైమరీ ఒకటి నార్మల్గా ఉంది. ఓకే, అయితే ఇప్పుడైతే మనము లాస్ట్ బుకింగ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి క్యాబ్ నాన్ ఏసీ ఆర్డర్ అని చూపిస్తుంది కదా, అదే నాన్ ఏసీ. ఏసీ అయితే ఏసీ అని చూపిస్తుంది. మనకైతే ఏసీ బుకింగ్స్ అయితే ఏం పడలేదు, లైన్ నాన్ ఏసీ బుకింగ్సే పడ్డాయి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది 0 చేసుకున్నాం. కిలోమీటర్ 0 చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది పర్ కిలోమీటర్ ఎంత వచ్చి, ఎన్ని కిలోమీటర్లు తిరిగామా, మనకి ఎంత డీజిల్ కాలిందా అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, కిలోమీటర్ అయితే ఇప్పుడైతే 0 చేశాను.
ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేద్దాం, ర్యాపిడో ఆన్ చేద్దాం, ఓలా రెండు ఆన్ చేద్దాం. ర్యాపిడోలో వచ్చేసి 590 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటాం చెప్పాను కదా, ఇదిగోండి 20 మొన్న నైట్ చేశాను. 20 జూన్ 2026 వరకు అయితే ఉంది మనకి. 1 ఇయర్ ఉంటుంది దీంట్లో ర్యాపిడోలో. ఒకసారి రీఛార్జ్ చేసినట్లయితే 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్లోపు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. నా ర్యాపిడో అయితే ఆన్ చేసాం మనం ఇప్పుడే. నా ఓలా కూడా ఆన్ చేసేద్దాం. ఓలా ఈరోజు మార్నింగ్ 6కి ఆన్ చేశాను, కానీ ఒక్క రైడ్ వల్లే. ఓలాలో వచ్చేసి మనకి ఇన్సెంటివ్స్ అయితే ఆపేసిండు, ఇన్సెంటివ్స్ అయితే లేవు. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇన్సెంటివ్ పెట్టిండు, వేస్ట్ అది. ఒకసారి పడేకే కష్టము ఎయిర్పోర్ట్కి. 2 రైళ్ళు పికప్ చేసుకోవాలంటే ఎయిర్పోర్ట్ నుంచి 100 రూపాయలు ఇస్తాడంట, 100-200 ఇస్తాడంట. ఇదిగోండి 200 ఇస్తాడంట. 2 సార్లు పికప్ చేసుకుంటే, 3 సార్లు పికప్ చేసుకుంటే 400 ఇస్తాడంట. వేస్ట్. ఓకే, అయితే ఇప్పుడైతే మనము ఆన్ చేసాము, ఓలా ర్యాపిడో 2 అనేది ఆన్ చేసాము. ఇంకా చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం. ఇప్పుడు రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. మనకు బిజినెస్ అయితే 8-9 అవర్స్ చేస్తే 3000 అయితే అమౌంట్ కావట్లేదు. 8-9 అవర్స్కి 2500, 2000 నుంచి 2500 మిడిల్ అవుతుంది. మనం గట్టిగా బిజినెస్ చేయాలి, గట్టిగా 13 గంటలు 14 గంటలు చేయాలి, ఓపిక ఉండాలి అనుకున్న వాళ్ళైతే క్యాబ్ అనేది తీసుకోవాలనుకుంటే 13-14 గంటలు చేసుకున్నా కానీ నాకు కుదురుతుంది. 14 గంటలు చేసినా కానీ నేను చేయగలుగుతా 14 గంటలైనా అనుకున్న వాళ్ళైతే క్యాబ్ అయితే తీసుకోండి. జస్ట్ 9 అవర్స్ 8 అవర్స్ చేసే వాళ్ళు అయితే క్యాబ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అనుకుంటున్నా. అది కూడా 13-14 గంటలు వాళ్ళు కూడా మనము ఇది ఫైనాన్స్లో ఏమొద్దు, నార్మల్గా తీసుకోండి, నెట్ క్యాష్ కట్టే తీసుకోండి. అది కూడా సెకండ్స్లో తీసుకుంటే బెస్ట్. ఒకవేళ మీరు ఫస్ట్ హ్యాండ్ అయినా కానీ ఇది నెట్ క్యాష్ కట్టే తీసుకోండి. ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నా కానీ నెట్ క్యాష్ కట్టే తీసుకోండి. సెకండ్స్ అయితే వద్దు, సెకండ్స్ కాదు ఇది ఫైనల్స్ అయితే వద్దు, ఇబ్బంది పడిపోతారు, మీరే ఇబ్బంది పడతారు. అందుకు చెప్తున్నాను. నాకేం రాదు, మీరు తీసుకుంటే నాకేం రాదు, తీసుకోకుంటే నాకేం రాదు. డైలీ కొత్త కస్టమర్లు వస్తుంటారు, కొత్త క్యాబ్ మెంబర్స్ వస్తుంటారు. మీరు ఒక్కరు తీసుకోవడం వల్ల బిజినెస్ మీద డిపెండ్ అయితే ఏం పడదు, కానీ కస్టమర్లు పెరుగుతుంటారు, డ్రైవర్లు పెరుగుతుంటారు. పడ్డది ఓలాలో పడినది, పోయింది, స్కిప్ అయిపోయింది. 25 కిలోమీటర్లు 413 రూపాయలు మాదాపూర్, స్కిప్ అయిపోయింది. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది చూద్దాం. ఓకే, అయితే వీడియో అయితే పెద్దగా అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది. మళ్ళీ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడైతే మనకి 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో 2, ఓలాలో 2. 4 5 ఒక నిమిషం కన్ఫర్మ్ చేద్దాం. 5 రైడ్స్, 4 కాదు 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే ఇంకో రైడ్ పడింది, జగద్గిరి గుట్ట అంట, బేగంపేట నుంచి. ఓకే, అయితే ఈ రైడ్ కూడా అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. కొంచెం బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంది, అందుకే మీకు ఆన్ టైం అప్డేట్ చేయలేకపోయినా. ఓకే, అయితే ఈ రైడ్ కూడా అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. మొత్తం 6 రైడ్స్, తిరిగిన కిలోమీటర్స్ ఇప్పటికైతే 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఇప్పుడైతే 11 కిలోమీటర్స్ అని ఇంకో రైడ్ పడింది. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి 4 అవుతుంది. రైడ్స్ అయితే బాగానే అయినాయి. 6, 7, 8 రైడ్స్, 9 రైడ్స్ అయినాయి. చూపిస్తా చూడండి. టోటల్ తిరిగింది 112 కిలోమీటర్స్ అయితే తిరిగాము ఇప్పటికీ. మైలేజ్ వచ్చేసి 15.7 ఇచ్చింది. టైం వచ్చేసి 4:20 అవుతుంది ప్రజెంట్. ఇదిగోండి, టోటల్ వచ్చేసి మనము 112 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.7 పర్ లీటర్ అనేది ఇచ్చింది ప్రజెంట్ ఇప్పటికీ. మొబైల్ స్టాండ్ చేంజ్ చేసిన, అది పోయింది, గమ్ము పోయింది, అది అందుకే చేంజ్ చేసిన. ర్యాపిడోలో వచ్చేసి 3 రైడ్స్ చేసాము.
500 అయింది ర్యాపిడోలో. ఇవన్నీ 1.6 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 2.1 కిలోమీటర్. ఫస్ట్ రైడ్ ఇది. 130 రూపీస్ ఇచ్చిండు కోంపల్లి నుంచి, ఇది జీడిమెట్ల. 130 రూపీస్ ఇచ్చిండు, 5 minutes టైం పట్టింది. 59 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈ రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్ నుంచి గుండ్లపోచంపల్లి డ్రాపు. దీనికి పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 9.9 కిలోమీటర్స్. దీనికి అమౌంట్ వచ్చేసి 178 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 17.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 minutes అయితే టైం పట్టింది. 178 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి 1.95 కిలోమీటర్స్. ఇది ఓల్డ్ బోయిన్పల్లి పికప్, డ్రాప్ వచ్చేసి పంజాగుట్ట, నిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో డ్రాప్ చేశాను. 8.9 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 195 రూపీస్, మనకు వచ్చేసి 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 9 కిలోమీటర్స్కి 22 minutes అయితే టైం పట్టింది రైడ్కి. ఓలాలో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 503 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో అది. ఓలాలో అయితే కొంచెం ఎక్కువ చేసాం రైడ్లు. 6 రైడ్స్ అయితే చేసాము ఓలాలో. ఇది నేను క్యాన్సిల్ చేసిన, కిలోమీటర్ ఎక్కువ చూపించింది. దాని తర్వాత ఇది కస్టమర్ చేసుకుంది, ఇది నేను క్యాన్సిల్ చేసిన, కిలోమీటర్ ఎక్కువ చూపించింది. దాని తర్వాత వచ్చేసి సాయినగర్ కోంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి బోయిన్పల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 167 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ అయితే 9 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 180 రూపీస్ అయితే ఇచ్చిండు. 10.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 22 minutes అయితే రైడ్ పడింది. ఈ రైడ్కి 22 minutes టైం పట్టింది. దాని తర్వాత వచ్చేసి బాబూజీనగర్ కోంపల్లి నుంచి బాబూజీనగర్ బోయిన్పల్లి నుంచి ఓల్డ్ బోయిన్పల్లి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 181 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకుండు. కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 60 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 2.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 164 రూపీస్ అమౌంట్ వచ్చింది. 13 minutes అయితే టైం పట్టింది రైడ్కి. 164 రూపీస్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి బాగానే క్యాన్సిల్ అయినాయి. కస్టమర్ నేను క్యాన్సిల్ చేసిన, ఒకటి కస్టమర్ క్యాన్సిల్ చేసుకోండు. నెక్స్ట్ వచ్చేసి బేగంపేట నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి జగద్గిరి గుట్ట. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 245 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 258 రూపీస్ ఇచ్చిండు. 11.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 minutes అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కమల ప్రసన్న నగర్ కూకట్పల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి బల్కంపేట్ టెంపుల్ కార్ డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 198 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 209 రూపీస్ ఇచ్చిండు. 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 25 minutes అయితే టైం పట్టింది రైడ్కి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి అమీర్పేట నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి మల్కాజ్గిరి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 265 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 287 రూపీస్ ఇచ్చిండు. 13.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 35 minutes అయితే టైం పట్టింది ఈ రైడ్కి. చాలా ఉన్నాయి, లాస్ట్ రైడ్ ఇంకా. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి పికప్, బొల్లారం డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 270 రూపీస్. దాంట్లో నుంచి 14 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 286 రూపీస్ ఇచ్చిండు. 12.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 30 minutes అయితే టైం పట్టింది ఈ రైడ్కి. 286 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పటికైతే 9 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి.
టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను వచ్చేసి డ్యూటీ వచ్చేసి 3కి అయితే బంద్ చేసేసిన. డ్యూటీ 3కి బంద్ చేసిన. ఇప్పుడు వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేసి కంటిన్యూ చేద్దాం డ్యూటీ అనేది. ఇప్పటికైతే అమౌంట్ వచ్చేసి 1800 వరకు అయింది. 112 కిలోమీటర్స్, 112 కిలోమీటర్లకి 112 రూపీస్ వరకు అయితే అయింది. ఓకే, అయితే డ్యూటీ అయితే ఆన్ చేశాను. ఓలా, ర్యాపిడో రెండు అనేది ఆన్ చేశాను. చూద్దాం మరి నెక్స్ట్ ఇప్పుడు రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం. ఈరోజు అయితే కొంచెం చిన్నవే పడుతున్నాయి, పెద్దవి అయితే ఏం పర్లేదు. అన్ని 15 కిలోమీటర్స్ బిలోనే, 10 కిలోమీటర్స్ నుంచి 15 కిలోమీటర్స్ బిలోనే, 15 అబోవ్ ఏం పర్లేదు. మనం ఇప్పుడు అనేది చూద్దాం ఉన్నా. ఇంకా ఇప్పుడు అయితే 1800 వరకు అయింది. ఇంకా 1200 అనే మన టార్గెట్. చూద్దాం మరి మన టార్గెట్ అయిపోదా ఈరోజు అన్న. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైనా పడితే అప్పుడు అనేది అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ప్రజెంట్ అయితే ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓలాలోనే, ర్యాపిడోలో ఏం చేయలేదు. ఓలాలోనే కంప్లీట్ అయినాయి 3 రైడ్స్. తిరిగిన కిలోమీటర్స్ 167 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.6 ఇచ్చింది పర్ లీటర్కి. ఆ 3 రైడ్స్ అనేది చూపిస్తే చూడండి. ఇదిగోని 167 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15.6 ఇచ్చింది మైలేజ్. 1000 రూపాయలు. ఇంకా డీజిల్ ఎంత అయింది? 1100 డీజిల్ అయింది ఈరోజు. ఇన్కమ్ చూసుకుందాం. 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. కోంపల్లి నుంచి కాలాసిగూడ డ్రాప్ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 319 రూపీస్. దాంట్లో నుంచి డొనేషన్ వచ్చేసి 1 రూపీ అయితే కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 326 రూపీస్ ఇచ్చిండు. 13.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి శివాజీ నగర్ సికింద్రాబాద్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి జేజే నగర్ సైనిక్పురి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 218 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకుండు. కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 177 రూపీస్ ఇచ్చిండు. 8.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 22 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి నేరేడ్మెట్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి అల్వాల్ డ్రాప్ ఇది. దీనికి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 160 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకున్నాను. మనకు వచ్చేసి 168 రూపీస్ ఇచ్చిండు. 9.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 మినిట్స్ అయితే టైం పట్టింది. టోటల్ అయితే ఇంకా ఇంతే 2059 ప్లస్ 503. ర్యాపిడోలో వచ్చేసి 503 రూపాయలు అయింది. ఇదిగోండి. ప్లస్ 503 2560 రూపాయలు అయితే అయ్యింది మనకి ఈరోజు. దీంట్లో నుంచి 1100 రూపాయలు అయితే డీజిల్ ఇద్దాం. ఈరోజు 1100 డీజిల్ అయింది. 1462 రూపాయలు. 1500 అయితే అయ్యింది. ఒక కస్టమర్ అయితే అమౌంట్ 50 రూపీస్ వరకు అయితే ఎక్స్ట్రా ఇచ్చిండ్రు. మనకు వచ్చేసి 1500 అయితే మిగిలింది ఈరోజు. డ్యూటీ చేసిన అవర్స్ వచ్చేసి చెప్తా చూడండి. మార్నింగ్ 9:30కి ఎక్కాను. 3:30కి లాగౌట్ చేశాను. అంటే 9, 10, 11, 12, 1, 2, 3 6 అవర్స్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4:30కి లాగిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 7:30 అయ్యింది. 4, 5, 6, 7 3 అవర్స్. 6 + 3 9 అవర్స్ అనేది డ్యూటీ చేసాము. ఈరోజు 9 అవర్స్ డ్యూటీ చేసింటే 1500 అనే మిగిలినాయి. 1500 అనే మిగిలినాయి. ఇన్కమ్ వచ్చేసి మొత్తం 2600. దాంట్లో నుంచి డీజిల్ వచ్చేసి 1100 అయితే డీజిల్ పోయింది. మనకు వచ్చేసి 1500 అయితే మిగిలినాయి. ఇప్పుడు పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం. తక్కువే పడింది ఈరోజు అయితే. కిలోమీటర్ 15 రూపీస్ ఇచ్చిండు, అంతే తక్కువే ఇచ్చిండు ఈరోజు అయితే.
బుకింగ్స్ ఉన్నాయి కానీ ఈవినింగ్ అయితే అసలు ఏం లేవు అబ్బా. ఈవినింగ్ చాలా మార్నింగ్ ఉన్నట్టు లేవు. మార్నింగ్ వరకు మనకి ఎంత 3 వరకు అనే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. ఓలా ఆన్ చేసే ఓలా, ర్యాపిడో ఆన్ చేసే ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. తర్వాత మనకి మళ్ళీ ఈవినింగ్ 4:30కి లాగిన్ చేస్తే సికింద్రాబాద్లో డ్రాప్ చేసినాక పావు గంటకు రైడ్ పడింది సైనిక్పూరిలో డ్రాప్ చేసినాక మళ్ళీ 5 నిమిషాల తర్వాత అల్వాల్ డ్రాప్ పడింది. నా డ్రాప్ చేసేసి వచ్చేసిన ఉన్నా. ఎట్లా బుకింగ్స్ లో ఉన్నాయి కదా, సాయంత్రం కదా అని ఇది. మరి అయితే టోటల్ బుకింగ్స్ వచ్చేసి ర్యాపిడోలో 3 బుకింగ్స్, ఓలాలో వచ్చేసి 9 బుకింగ్స్. టోటల్ వచ్చేసి ఈరోజు 12 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసాం. మనము 12 బుకింగ్లు చేసాం ఈరోజు. ఇది మరి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, మరి అయితే రేపు కలుద్దాం. ఈరోజు బిజినెస్ అయితే ఇది 1500 మిగిలినాయి. రేపు చూద్దాం. బాయ్, అందరికీ గుడ్ నైట్. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా లైక్ చేయండి. అందరు లైక్ చేయకుండా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వీడియోకి కూడా లైక్ చేయండి. ఇంకోటి వచ్చేసి మంత్ ఎండ్ వీడియో తీస్తాను, అది కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, వీడియో మిస్ కాకూడదు అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఛానల్ అనేది దగ్గరకు వచ్చింది. మంత్ కూడా ఈరోజు 22nd డేటు చూడాలి. ఉన్న 8 డేస్ ఉంది ఈ మంత్లో. 8 డేస్ అంటే 1 వీక్ ఉంది కరెక్ట్గా. వీడియో మీరు మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మంత్ ఎండ్లో, ఎంత మిగిలిందా, మనకి ప్రాఫిట్ ఎంత అనేది. ఓకే, మరి అయితే బాయ్, అందరికీ గుడ్ నైట్.